తను ఆది పురుషు మహాపురుషు ఇవన్నీ చూసి వెళ్ళిపోతాం. ఇది ఒక ఆస్పెక్ట్ ఆఫ్ రాముడి చరిత్ర. ఇంకొకటి ఉంటుంది యోగ వశిష్టంలో రాముడు అసలు వాళ్ళ గురువు నుంచి ఏం నేర్చుకున్నాడు ఫస్ట్. అతను కూడా కొన్ని సిస్టమ్ ప్రిన్సిపల్స్ని ఫాలో అయ్యారు కదా, అవేంటి వాటిలో మనకి ఎంతవరకు మన రియల్ లైఫ్లో ఉపయోగపడతాయి, నిజంగా అవి ఉన్నాయా లేదా, ఇలాంటి కొంచెం నా బుర్రలోకి వెళ్ళిపోయింది. అవి రియల్ లైఫ్లో పెట్టి ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటే వాటి నుంచి నాకు వచ్చే ఒక ఎక్స్పీరియన్స్ కొంచెం అమేజింగ్ అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇందులో మనం కనుక చూసుకుంటే మనకి ఇది శ్రీరామనవమి కాబట్టి టైం కూడా ఎక్కువ ఉండదు కాబట్టి రాముడు ఒక క్వశ్చన్ అడుగుతాడు వాళ్ళ గురువుని. ఇప్పుడు నేను మనిషిగా అన్ని బాధలు పడుతూ ఉన్నాను, అందరూ పడుతున్నా నేను పడుతున్నాను కాదు, ఇలాంటి వ్యక్తిత్వం కాదు, నేను ఒక మహాపురుషుని కావాలి, పురుషోత్తమగా ఉండాలి అంటే ఈ జనాలందరూ నేను బెస్ట్గా ఉండాలి కదా. మనకి అది అందరికీ ఉంటుందండి. మా క్లాస్లో కూడాను అందరికంటే నేను బెస్ట్గా ఉండాలనుకుంటా. కొంతమంది రియల్ అవుతారు, కొంతమంది కారు. ఓ హీరో మూవీలో యాక్ట్ చేస్తాడు, అందరికంటే నేను బెస్ట్గా ఉండాలి, మన ఛానల్ బెస్ట్గా ఉండాలి, చూసి ఆడియన్స్ బెస్ట్గా, కామన్ అనమాట. రాముడు కూడా అలాంటి ఆలోచన వస్తుంది. వాళ్ళు ఏడుస్తున్నారు, నేను ఏడుస్తున్నాను, నేను మనిషిని వాళ్ళు మనిషిని, మరి నన్ను రాజు అంటున్నారు, మరి రాజు కావాలంటే నేనేం చేయాలి, మరి నేను నా లైఫ్ స్టైల్ వేరే వాళ్ళకి ఆదర్శంగా ఉండాలి, కామన్ కదా. రాజు అంటే ఈజ్ ద బెస్ట్ పర్సన్ కదా, అనే కదా జనాలు ఇచ్చేది. మరి నేను బెస్ట్ పర్సన్గా ఉండాలి, నాకు ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అని చెప్పేసి వశిష్ఠ మహర్షిని అడుగుతాడు. వెరీ సింపుల్ స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్. అప్పుడు ఆ బుక్ మొత్తం ఎక్స్ప్లెనేషన్ అంతా ఆ వశిష్ఠ మహర్షి ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఆ బుక్ అంతా.